హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసర పునుగుల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సరిగ్గా కుక్ చేయాలి, టైం తీసుకుని మరీ కుక్ చేయాలి. సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని పెసర పునుగుల పులుసు రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నెని పెట్టి 100 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో టీ స్పూన్ జీలకర్రని వేసి జీలకర్ర చిట్లేంత వరకు వేయించండి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు బ్లెండర్ జార్లో ముక్కలుగా చేసినటువంటి 2 మీడియం సైజ్ టమాటాలను వేసి బ్లెండ్ చేయండి, ఏమాత్రం నీరు పోయకుండా. ఉల్లిపాయ లేత గులాబీ రంగు వచ్చిన తరువాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు బ్లెండ్ చేసిన టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించండి. సుమారుగా 15 నిమిషాలు పడుతుంది. నూనె పైకి తేలిన తరువాత చీరుకున్న పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, 2 రెప్పలు కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నిమ్మకాయంత సైజు చింతపండు నుండి తీసినటువంటి 1/2 లీటర్ కన్నా ఎక్కువగా చింతపండు పులుసును వేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి మూతపెట్టి పులుసును తెరలగాగనివ్వండి. మరుగుతూ ఉన్న పులుసులో 6 పెసర పునుగులను వేయండి. ఇంతకన్నా ఎక్కువ చేయాలి అనుకున్నవారు అన్నీ డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. తక్కువ చేయాలి అనుకున్నవారు అన్నీ 1/2 క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని దగ్గరకు రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి, యమ్మీగా ఉంది కదా. సరిగ్గా కుక్ చేయాలి, టైం తీసుకుని మరీ కుక్ చేయాలి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే పెసర పునుగులు పులుసు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.